బంగ్లాదేశ్ నుండి అక్రమంగా చొరబడి ఇక్కడ తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసుకుని అది ఆధార్ కార్డా ఓటర్ ఐడి కార్డా వీటన్నిటి ద్వారా ఇక్కడ నివసిస్తున్న వాళ్ళని తిప్పి పంపడంలో తప్పు లేదు, కానీ వాళ్ళ మీదన తీవ్రవాద కేసు పెట్టడానికి వీల్లేదంటోంది సుప్రీంకోర్టు. తాజాగా ఒక వ్యక్తి 10 సంవత్సరాల పాటు ఇండియాలో ఇట్లాగే నివసించినటువంటి వ్యక్తిని పట్టుకున్న తర్వాత అతను ఇక్కడ పాస్పోర్టు సంపాదించేశాడు, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్తో ఇక్కడ మొదట ఓటర్ ఐడి కార్డు, ఆ తర్వాత ఆధార్ కార్డు, ఆ తర్వాత పాస్పోర్ట్ కూడా సంపాదించాడు. అతన్ని పట్టుకుని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇన్ఫిల్ట్రేషను, ఫోర్జుడ్ డాక్యుమెంట్సు, అలాగే మరికొంతమందిని ఇక్కడికి తీసుకొస్తున్నమాట వాస్తవం. అవి లైట్గా జరిగిపోయినాయి ఇంతకాలం పాటు. అది మీరు యాక్షన్ తీసుకోండి, కానీ దాన్ని తీవ్రవాదం కింద పరిగణించలేదమంటూ అతని మీద పెట్టినటువంటి తీవ్రవాద కేసు కొట్టివేసినటువంటి వైనం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.